హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక 100 గ్రామ్స్ వరకు గోంగూర తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని తీసుకుందాం. ఇలా అంతా నీట్గా కలుపుకున్నాక మూత పెట్టేసుకుందాం. గోంగూర బాగా మగ్గిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే కడాయిలో కొంచెం చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసేసుకుందాం. బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఉల్లిపాయలు కలర్ మారే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు బాగా కలిపేసుకున్నాక ఇందులో ఒక టొమాటో వేసుకోండి. టొమాటో కూడా బాగా మగ్గిపోవాలి. ఇలా టొమాటో బాగా మగ్గిపోయిన తర్వాత టొమాటోస్ వేసాక కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గిపోతుంది టొమాటో. తర్వాత ఇందులోనే చికెన్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. గోంగూర కలర్, బ్లాక్ కలర్ అంతా బాగా కలిపేసుకున్నాక ఇందులోనే చికెన్ వేసేసుకుందాం. తర్వాత ఇందులోనే చికెన్ వేసుకొని మగ్గించుకోవాలి. గోంగూర చికెన్ కోసం ముక్కలు కొంచెం చిన్నగానే కొట్టించుకోండి. గోంగూర చికెన్ బిర్యానీలోకైనా, రోటీలోకైనా, జీరా రైస్లోకైనా చాలా బాగుంటుంది. అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చికెన్ని. తర్వాత ఒక 5 to 10 minutes కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి. చికెన్ని ఒక 5 minutes తర్వాత బాగా కలిపేసుకుందాం, లేదంటే మాడిపోతుంది. ఇలా కలుపుకున్నాక ఒక 10 minutes వరకు మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకుందాం. చికెన్ ఇలా సపరేట్గానే బాగా ఉడికించుకోవాలి. గోంగూర వేసాక చికెన్ ఉడకదు మళ్ళీ, అందుకే చికెన్ బాగా మగ్గిపోయిన తర్వాతే గోంగూర వేసుకోండి.
చికెన్ బాగా మగ్గిపోయింది. ఇలా చికెన్ మగ్గిపోయిన తర్వాత ఇందులో ధనియా పౌడర్, హోల్ గరం మసాలా ముందే వేసుకున్నాం కదా, మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసేసుకోండి ఇప్పుడే. తర్వాత ఇందులోనే చిల్లీ పౌడర్, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకున్నాక ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూర వేసుకొని కలిపేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం, కావాలంటే వేసుకోండి లేదంటే వదిలేయండి. ఒక 5 మినిట్స్ ఉంచేసుకుంటే టేస్టీ అయిన గోంగూర చికెన్ రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుందాం, అంతే.